మహబూబ్నగర్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న అభయహస్తం దరఖాస్తు ప్రక్రియకు జనం నుంచి మంచి స్పందన వస్తోంది. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందేందుకు ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో అభయహస్తం దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. వాగ్దానంలో భాగంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి అభయహస్తం దరఖాస్తుల ఫామ్ల స్వీకరణ కార్యక్రమంతో ఒక్కసారిగా సందడి వాతావరణం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎట్లా రెస్పాన్స్ ఎట్లా వస్తుంది సార్? ఇప్పుడు పబ్లిక్లో ఈరోజే స్టార్టింగ్ కనుక కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. మనం కౌంటర్స్ అన్నీ ఇక్కడ 14 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 1300 చిల్లర హౌస్ హోల్డ్స్ ఉన్నారు. అందరికి కూడా ఫామ్స్ ఇంటింటికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఫామ్స్ కావాలని వస్తున్నారు, మళ్ళీ ఇస్తున్నాము. జిరాక్స్ ఫామ్స్ అయినా నడుస్తాయని చెప్తున్నాము. ఎవరైనా పట్టుకొచ్చినా కూడా అట్లా ఉన్నా కూడా తీసుకొని యాక్సెప్ట్ చేస్తారు, రిసీట్ ఇస్తారు వాళ్ళందరికీ. 14 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటర్ ఇన్ఛార్జెస్ ఉన్నారు, ఓవరాల్గా ఇక్కడ సూపర్వైజర్ ఉన్నారు. మా ఏఈ గారు కూడా ఇక్కడ ఇన్ఛార్జి చూస్తున్నారు. ఓకే, అప్లికేషన్కి సంబంధించి వాళ్ళకు అవేర్నెస్ ఎట్లాంటి కల్పించడం జరిగింది? ముఖ్యంగా అప్లికేషన్లో ఎట్లాంటి ప్రొఫార్మా ఉంటుంది? ఇండివిజువల్గా అప్లికేషన్ చేసుకోవడానికి ఉందా, లేకపోతే గ్రూప్లో ఉందా? పబ్లిక్ ఎట్లా అవేర్నెస్ కల్పిస్తున్నారు? అది ఒక్కొక్క హౌస్ హోల్డ్స్కు ఒక అప్లికేషన్ ఫాము అది నింపొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మా ఇక్కడ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు డౌట్ క్లియర్ చేస్తారు. ఏదున్నా కూడా ఏం ప్రాబ్లం లేకుండా అన్ని తీసేసుకుంటున్నాం. ఓకే, టైమింగ్ స్పెసిఫిక్గా టైమింగ్స్ ఏమైనా అలాట్ చేశారా? 8 o'clock to 12 o'clock, మళ్ళీ 2 to 6 వేరే దగ్గర ఉంటుంది. ఇది కాకుండా మేము 6th రోజు కూడా అడిషనల్గా మున్సిపల్ ఆఫీస్లో కౌంటర్లు పెట్టేసి ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే 6th రోజు కలెక్ట్ చేస్తాం. ఓకే, అంటే ఆ వార్డులో పర్టికులర్గా డేట్ని అలాట్ చేస్తున్నారు, తిరుగుతున్నారు. మిస్ అయిన వాళ్ళు అంటే సేమ్ డే ఇవ్వచ్చా, లేకపోతే 6th వరకు ఎప్పుడైనా ఇవ్వచ్చా? 6th వరకు ఎప్పుడైనా ఇవ్వచ్చు, మున్సిపల్ ఆఫీస్లో కలెక్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు 6 అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి. అందులో పర్టికులర్గా ఒక స్కీమ్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఆ ఫామ్ పర్టికులర్గా ఆ ఫామ్ని ఫిలప్ చేయాలన్నా, లేకపోతే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అందులో మనకి మీకు ఏం కావాలనో అందులో డిఫరెన్స్ ఉన్నాయి కదా, అవి నింపి ఇచ్చేస్తే సరిపోతుంది. ఆధార్ నెంబర్ ఒకటి ఉంటుంది, ఆధార్ నెంబరు. రేషన్ కార్డు లేకున్నా పర్వాలేదు, ఆధార్ కార్డు నెంబర్ మాత్రం మస్ట్. పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. ఏమ్మా, దేనికోసం దరఖాస్తు చేస్తున్నావు? నేను పింఛన్ లేదు సార్, పింఛన్ లేనందుకు పింఛన్ కొరకు ఎడుతున్నా. ఇంతవరకు రాలేదా? రాలే, 6 ఏళ్ళలో పడ్డాడు మా భర్త చచ్చిపోయి. 6 ఏళ్ళ కొలుగా ఇంతవరకు పింఛనే లేదు. 6 చేసుకున్నారా? మరి చేసిన కౌన్సిలర్కి ఇచ్చినా ఇంతవరకు చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటున్నా. నింపుతున్నాడు, ఇప్పుడు నాదే నింపుతున్నా సార్. సార్ మా చంద్రశేఖర్ సార్, నా ప్లాట్ పోయింది. ఇంతకుముందు ఇస్తే డబుల్ బెడ్రూమ్ కట్టింది, ఇస్తామని చెప్పి ఇవ్వలేదు సార్ నాకు. అయితే బేస్మెంట్ కట్టినా 2018 అలాట్ చేసిండు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళకు. చేసి ఇంతవరకు ఇస్తాను, ఇంతవరకు ఇవ్వలేదు. మొన్న కూడా చూసిన అందరూ కొందరు మధ్యతరగతుల వాళ్ళు బస్సులు ఇస్తారంటే నేను ₹1 ఇవ్వలేదు. నేను ఆల్రెడీ ₹2 లక్షలు ఖర్చు పెట్టాను, నాకు ₹1 లేదని అన్నా సార్. దాని గురించి అప్లై అవుతాను వచ్చిన గ్యాస్, దాని గురించి అట్లా. మీరు దేనికోసం వచ్చారండి? మా భార్య పింఛన్ కోసం. మాది కూడా పింఛన్ 59 దాటినవి, అందుకోసమే నేను వచ్చిన అప్లై చేద్దామని. ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడ చూసినా కూడా ఏ స్టాల్ దగ్గర కూడా క్లియర్గా క్రౌడ్ అయితే కనిపిస్తుంది. ఏమ్మా, ఏం దరఖాస్తు? నాకు పింఛన్ అవసరం లేదు సార్, పింఛన్ కోసమే నేను దరఖాస్తు చేసిన వచ్చలేదు సార్. చచ్చిపోయిండు సార్, 4 ఏళ్ళు అవుతుంది. ఏం రాలేదు సార్. అవును సార్. రేషన్ కార్డు లేదు సార్, పింఛన్ లేదు. మొగడు చచ్చిపోయి 13 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు పింఛన్ లేదు. ఇంకా ఇల్లు లేదు, ఉన్నది ఒక రూమ్ ఉంది, 4 అన్నదమ్ముళ్ళు. ఇప్పుడు పెడుతున్నా సార్, పింఛన్కి ఇప్పుడు పెడుతుండా. బతుకనికి 5 పోయినా 5 దినాలు, ఇప్పుడు వచ్చినాము, ఇప్పుడు పెడుతున్నా సార్. मैं यहाँ 15 साल से हूँ। अब घर नहीं है, मकान नहीं है मेरा, उधर भी नहीं है, इधर भी नहीं है. अब जीता पारी बोलोगा यहाँ पे है. अब मकान को भी लगाया, मकान नहीं आया. अब क्या बोलते हैं, यहाँ का आधार कार्ड, यहाँ का रेशन कार्ड अब होना को बोलते. अब हमारा गाँव पे है, अब यहाँ करा लेना बोले तो हमारे नहीं मालूम, नहीं करा लिए.
अब हमारा आधार कार्ड वो हमारे गांव का है, अब ये हमारा शोहर का यहाँ का है, अब मकान नहीं है हमारे को, बहुत तकलीफ है 15 साल से। ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చురుగ్గా కొనసాగుతుంది. 14 సెగ్మెంటెడ్లో అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు అంతా కూడా ఈ ప్రోగ్రాంలో సక్సెస్ఫుల్గా అప్లికేషన్స్ తీసుకోవడానికి అయితే వాళ్ళంతా కూడా స్వయంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి వాతావరణం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇది అభయహస్తం సంబంధించిన అప్లికేషన్ సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.